దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మనం పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను గురించి ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు మరి ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకోమునపు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున ఈ దినమందునైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను బట్టి మేము ధ్యానం చేసుకునిచున్నాము. ఇదిగో ప్రభా, మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డలనైనా అంతరంగంలో తండ్రి స్థిరమైన నిశ్చయాన్ని కలుగు చేసి వినుట వలన విశ్వాసము కలుగుచుండగా ప్రభువ, ఈ మాటల గురించి నాయన వారితో బోధించండి. మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మనము అనేకులను రక్షణ మార్గములోనికి తీసుకొచ్చినటువంటి నడిపించిన సమరయ స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈమె గురించి యోహాను సువార్త 4వ అధ్యాయములో ఉన్నది. ఈ సమరయులు యూదుల యొక్క చరిత్ర పాత నిబంధన కాలంలో ఉంటుంది. ఒక రాజుగారి ద్వారా బందీగా ఉంచబడినటువంటి వారిలో యూదులు ముందు వెళ్ళారు. యూదుల తర్వాత సమరయులు కూడా బందీలుగా వచ్చారు. అష్షూరు రాజు ఈ బందీలుగా వచ్చిన విధానంలో వీరిరువురు యూదులు సమరయులు వారు అక్కడ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇంత కలిసిమెలిసి ఉన్న తర్వాత వీరు యూదులకు సహాయం చేయకుండా యూదుల మీద శత్రువులకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి కోణంలో వీరికి వారికి మధ్య చాలా వ్యత్యాసం అనేది వచ్చింది. ఈ చాలా వ్యత్యాసము ద్వారా యూదులకి ఈ సమరయ అనే ప్రాంతము చాలా దగ్గరలో ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి పడదు కాబట్టి మీకు మాకు సాంగత్యం విడిపోయిన తర్వాత అవతల వెళ్ళాలంటే వారు చుట్టూ తిరిగి వాళ్ళు 3 కిలోమీటర్లు వెళ్ళవలసినటువంటి సమరయ వారు వాళ్ళ పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే వీళ్ళు ఊరు దాటుకొని వెళ్ళాలని చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి విధానంలో యేసు ప్రభువారు జన్మించి సువార్త పరిచర్య చేసినటువంటి దినాల్లో ఈయన ఆ యొక్క విధానంలో చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండిన గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి యొద్ద కూర్చుని అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన ఒక ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆమె పేరు సమరయ స్త్రీ. ఈమె పేరు వ్రాయబడలేదు కానీ ఈమె సమరయలోని సుకారు అనే గ్రామానికి చెందినటువంటి స్త్రీగా పేర్కొనబడింది. ఈమె వ్యభిచార జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లు బైబిల్ మనకు చెప్తుంది. ఒకరోజు ఈమె ప్రజలకు భయపడి మధ్యాహ్నకాల సమయమందున నీళ్లు చేదుకోవడానికి వెళుతుంది. అప్పటికే బావి యొద్ద యేసు ప్రభువారు దాహం కోసం అక్కడ కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో యేసు ప్రభువారి దగ్గర ఇక్కడ బావి దగ్గరికి ఈ సమరయ స్త్రీ వెళ్ళింది. ఈమె రక్షణ పొంది అనేకులను ఆశీర్వాదకరంగా మలిచింది. ఎలానో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ సమరయ స్త్రీ ఆ నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు అడుగుతున్నాడయ్యా, నాకు అమ్మ దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమంటే ఆమె అంటుంది, మీకు మాకు ఎలాంటి సాంగత్యము లేదయ్యా, నేనేమో ఇవ్వకూడదు, చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదా, మరి ఎలా అంటే, అమ్మ నీవిచ్చే నీళ్ళు త్రాగితే నాకు మరలా దప్పికవుతుంది, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పటికి కూడా దప్పిక కాదంటే అవేంటో నాకు ఇయ్యయ్యా అని అంటే, నేను నీకు నీళ్ళు ఇస్తా కానీ నీవు ఇంటికి వెళ్ళి నీ భర్తను కూడా తీసుకురమ్మంటాడు. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి భర్తను తీసుకురమ్మంటాడో ఆమె చెప్తుంది, నాకు అసలు భర్తే లేడయ్యా, నాకు భర్తే లేడని చెప్తుంది. అందుకని ఆ 16 వచనం మనం చదువుకుందాం. యేసు నీవు వెళ్ళి పెనిమిటిని పిలుచుకొని ఎక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని
చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితవనెను. నీకు 5 భర్తలున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఈ రహస్యాన్ని బట్టబయలు చేసి ఉన్నారో, నీవు 5 భర్తలున్నారు, ఇప్పుడు నీవాడు కాదనగానే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఈ మాటను బట్టి సాధారణంగా మనుషులు సమాజంలో ఉన్నవారు, అమ్మా నువ్వు ఇలాగ తిరిగావంటే, ఇలాగ చేసావంటే మనుషులు చాలా ఉగ్రరూపంతో బయటకు వస్తారు. దొంగను దొంగ అంటే ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు నిందలు వేస్తారు. కానీ ఈ సమరయ స్త్రీ ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని, నిజాన్ని బట్టబయలు చేశాడో దేవుడు, వెంటనే అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. ఎవరంట? ఆమె నాకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 19వ వచనం చదువుతుంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. నీవు ప్రవక్త అంటే మాకు చేసిన విషయాలన్నీ కూడా బట్టబయలు చేస్తాడు. ప్రవక్త అంటే మా రహస్యాలన్నీ కూడా బయలుపరుస్తాడు. ప్రవక్త అంటే మాకు జరగబోయే విషయాన్ని తెలియచెప్తారు. కాబట్టి ఆమె అంటుందయ్యా, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది. మేము ఇక్కడ ఉన్నాం, మేము ఇక్కడ అన్ని ఆచారాలు కలిగి ఉన్నాము, మేము ఆరాధించవలసిన స్థలం అక్కడుందని చెప్తున్నారు. అయితే ఒక కాలం, అమ్మ ఆ కాలం వచ్చే ఉన్నది, ఒక కాలం వచ్చినప్పుడు మేము వెళ్తామయ్యా ఆ పర్వతం దగ్గరికి, ఆ మందిరం దగ్గరికి అంటే అది ఇప్పుడే వచ్చిందని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ఈమె రహస్య జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువారు బట్టబయలు చేశాడో, ఈమెకు కోపం రాల, ఆవేశం రాల, చెడ్డ మాటలు మాట్లాడలేదు. ఆమె ఏం చేసిందంటే తన పాప స్థితిని తాను గ్రహించింది. నేను పాపిని కదా, నేను పాపం చేస్తున్నాను కదా, నేను వ్యభిచారం చేస్తున్నాను కదా అని తన పాపం స్థితిని గ్రహించి ఆమె జీవితంలో దాగి ఉన్న పాపాన్ని చూపించినప్పుడు ఆ జీవజలంతో నింపాలని దేవుడు ఉద్దేశించున్నాడు. ఆమె ఏమని చెప్పిందని, నేను పాపినని ఆమె గ్రహించింది. పాపినని గ్రహించి ఎదురుగా ఉన్నటువంటి యేసు ప్రభువుని ఏమని చెప్పి, నువ్వు లోకరక్షకుడు అని నేను నమ్ముచున్నాను ప్రభువా, నీవు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే సమరయ స్త్రీ ప్రభు క్రీస్తు అనబడిన మెస్సయ్యను కనుగొనటం వలన ఈమె నమ్మి విశ్వసించింది. అంతేకాదు ప్రభువును క్రీస్తుగా నమ్ముట వలన నిత్య జీవజలము కూడా ప్రభువు నుండి పొందగలిగింది. కాబట్టి ఇక్కడ ఈమె ఈ రీతిగా పొందింది. కాబట్టి లోకరక్షకుని విశ్వసించి నా జీవితాలను సరిచేసుకోవాలని ఈమె నమ్మింది. అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడింది. కాబట్టి కీర్తనలో 98లో చెప్తూ ఉన్నాడు, నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుతుంది. ఎందుకంటే దేవుని దగ్గర మన రహస్య పాపములన్నీ కూడా కనబడుతున్నాయి. అందుకని ఈమె స్త్రీ యేసు ప్రభువారు చూడగానే తన పాపములన్నీ కూడా కనబడి ఉన్నవి. ఆమె నేను పాపిని ఒప్పుకుంది, కానీ ఎక్కడా కూడా అబద్ధం ఆడలేదు, ఎక్కడా కూడా బొంకలేదు, ఎక్కడా కూడా నిందలు పెట్టలేదు, ఎక్కడా కూడా ఇంకొకరి మీద సాకులు చెప్పలేదు, అవలాగా లేకపోతే ఆదాములాగా సాకులు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ నేను పాపినే ప్రభువా అని నమ్మకడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఆమె ఒప్పుకుంది. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుకుంటాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అద్వితీయ దేవునియందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా వారు రక్షణ పొందుకుంటారు. కాబట్టి యేసు ప్రభు యొక్క బోధకు ఆమెతో మాట్లాడిన విధానానికి ఆశ్చర్యపడి ఆమె యేసు ప్రభు వారిని గ్రహించింది, ఈయన మెస్సయ్య అని గ్రహించింది. కాబట్టి ఇక్కడ వెంటనే ఆమెలో ఉన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుని 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినదని తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవారు కావాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు దేవునికి కావాలి.
లేకపోతే మత్తయి సువార్త 15లో చెప్తూ ఉంటాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దేవునికి కావలసింది యథార్థంగా ఆరాధించేవారు, నిజాయితీగా ఆరాధించేవారు, సత్యంగా ఆరాధించేవారు దేవుడు కావాలని కోరుతున్నాడు. కాబట్టి ఆ కోవకు చెంది ఉన్నటువంటి స్త్రీ ఈమె సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ అదే కోవలకు చెందింది. ఈమె ఎప్పుడో వారి పితరులు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, మేము ఆరాధించవలసిన స్థలం ఆ పర్వతం మీద, ఆ కొండ మీద ఉందయ్యా. యేసు ప్రభువు ఎప్పుడైతే ఈమె రహస్యాలన్నీ బట్టబయలు చేశాడో, నీవు ప్రవక్తవని నేను నమ్ముచున్నానయ్యా. అప్పుడు ఇంకా ఏమంటుంది 23వ వచనంలో బాగానే మనకు 28వ వచనం చదువుకున్నట్లయితే 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చును నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియచేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పెను. ఆమె అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియ వస్తే మా పాపములన్నీ కూడా ఆయన చెప్తాడే, సమస్తమును తెలియపరుస్తాడు. కానీ నేనే అమ్మ ఆయన వచ్చిందంటే, అప్పుడు ఆమె పాపపు కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయింది. ఈయన మెస్సయ్య, ఈయన లోకరక్షకుడు, కాబట్టి ఈయన ద్వారా నా జీవితం మార్పు చెందింది. అందుకని ఆ పాపపు కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి చెప్తుందమ్మా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడటానికి మీరు రండి. ఏం చేసావమ్మా నువ్వేం చేసావు? ఆయన చెప్పాడంటే, నేను 5గురితో కాపురం చేశాను, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడని, మరి ఎంతమంది వారితో నువ్వు కలిసి ఉన్నావని నాతో చెప్పాడమ్మా. కాబట్టి ఆయన చూడటానికి మీరు అందరు రమ్మని చెప్పగానే, ఈయన రహస్యాలు బయటపెట్టే దేవుడని అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరైనా చెప్తారా చేసిన పాపాన్ని? ఎప్పుడైతే ఏ మనిషి అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో రక్షణ పొందుతారో, వాళ్ళు పాత జీవితాన్ని మొత్తాన్ని కూడా సాక్ష్యంలో చెప్తారు. నేను ఇలా ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, నశించిపోయాను, దొంగగా ఉన్నాను, దోషిగా ఉన్నాను, వ్యభిచారిగా ఉన్నాను, హంతకురాలుగా ఉన్నాను, నేను ఈ పాపంలో కూరుకొనిపోయినాను. యేసు ప్రభువారు తన యొక్క వాక్యము ద్వారా నన్ను రక్షించున్నాడు, కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకున్నానని చెప్పగలిగింది ఎవరైతే ఒక నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. అదే కోవలోనికి ఈ సమరయ స్త్రీ చెంది ఉంది. ఆమె తను చేసిన పాపములన్నీ కూడా తన పాపం చేయటానికి ఎవరికి కంటబడకుండా బయటకు వస్తుంది, కానీ ఇప్పుడు ఆ పాపం అంతటిని కూడా బట్టబయలు చేసేస్తుంది. అంటే రక్షణ పొందుకోకమునుపు ఆ పాపాలన్నీ కప్పెట్టుకుంటుంది. రక్షణ పొందుకున్న తర్వాత, మెస్సయ్య వచ్చిన తర్వాత, అన్నీ కూడా తెలియచేసే దేవుడు వచ్చిన తర్వాత, ఇక నా పాపం నేను ఎందుకు కప్పుకోవాలి, ఆయన దగ్గర మరుగైంది ఏదీ లేదు కదా, ఇక నేను ఒప్పుకోవటమే నాకు ఉంది మిగిలి. ఒప్పుకుంటుంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంది. పశ్చాత్తాపడి ఆమె పొందుకున్న రక్షణ ఆ ఊరి వారు కూడా పొందుకోవాలని ఆశపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కొండను విడిచిపెట్టి ఇక్కడ దేవుని ఆ గ్రామంలోనికి పరుగు పరుగున వెళ్ళి జీవజలం ప్రసాదించే దేవుడు వచ్చాడమ్మా అని వారందరికీ కూడా. అందుకని ప్రతి ఒక్కరు కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా మనుషుల్ని మాయలోకి పంపించే పాపాలను విడిచిపెట్టాలి, వివాదాలు విడిచిపెట్టాలి, చెడుతనం విడిచిపెట్టాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ విడిచిపెట్టింది. యేసు ప్రభు వారి గురించి ఆమెకు ముందుగానే తెలుసు, వస్తాడు, మాకు అన్నీ కూడా చెప్తారు. నువ్వు ప్రవక్తను నమ్మింది, మెస్సయ్య నేనమ్మంటే అప్పుడు నమ్మింది. తన జీవితం అంతా కూడా ఆమె యేసు ప్రభు యొక్క విధానంలో మార్పు చెందింది. యేసుక్రీస్తు ప్రభువారు పరిచయమే నీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొని నీవు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆయన లోకరక్షకుడిగా కన్యమరియ గర్భాన పుట్టాడని నువ్వు ఎప్పుడు తెలుసుకుని ఉన్నావు? ఆయన మనుషులందరి కోసమో, పాపములో ఉన్న వారందరి కోసమో ఆయన సిలువలో మరణం పొందాడని నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు? ఆయన మనుషులందరి కోసం తన రక్తాన్ని కార్చాడని నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు? ఆయన మనుషులందరి కోసం సమాధి చేయబడి
ఆయన పునరుద్ధరణుడే లేచి తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నాడని ఎప్పుడు తెలుసుకున్నావు? మరలా ఆయన రెండవ రాకడతో రానుయుండి మరి నీతిమంతులందరినీ కూడా పరలోకములకు తీసుకెళ్తాడు ఎప్పుడు తెలుసుకున్నావు? తెలుసుకున్న నీవు నీ జీవితాన్ని మార్చుకున్నావా? యేసు ప్రభువారు తెలుసు, ఆయన ప్రార్థనా విధానము తెలుసు, ఆయన భక్తి జీవితం తెలుసు నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు రక్షణ పొందావా? మార్పు చెందావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడి ఉన్నావా? లేకపోతే నీ పాపాలు ఒప్పుకున్న నీవు 10 మంది మనుషులకు తెలియచెప్పినావా? ఇదిగో నేను ఈ పాపంలో ఉన్నాను, నేను ఈ పాప జీవితంలో ఉన్నప్పుడు నాకు ఇలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు నేను నా పాపాలు ఒప్పుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంది, నాలో ఏది కూడా లేదు, నేను పశ్చాత్తాపడి రక్షించబడి ఉన్నాను, ఇదిగో నీ జీవితాన్ని కూడా నువ్వు మార్చుకో అని ఎవరికైనా నువ్వు చెప్పగలిగి ఉన్నావా? ఎవరికైనా నువ్వు చెప్పి ఉన్నావా? ఒక మనిషికైనా నువ్వు చెప్పి ఉన్నావా? చెప్పి ఉంటే నువ్వు ధన్యురాలవి. చెప్పి ఉన్నట్లయితే నీవు ధన్యురాలవని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పరిచయమైన వెంటనే ఆమె పాపాలు తెలియచెప్పిన వెంటనే ఊర్లోకి వెళ్ళింది. నా పాపాలు బయట పెట్టాడమ్మా, మీరు కూడా రండి, ఆయన మాటలు వినండి, జీవజలాన్ని పొందుకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి, నశించిపోకండి, నశించిపోయే మార్గమును మీరు కూడా బయటకు రండి అని ఆమె చాలా ఉత్సాహంతో సంతోషంతో ఊర్లోకి వెళ్ళి అందరిని కూడా పిలుచుకుని వచ్చింది. యేసు ప్రభువారిని గుర్తిరిగింది, వెంటనే తన కొండను విడిచిపెట్టింది. అందుకని నీలో ఇంకా ఏ పాపమైతే ఉందో దాన్ని విడిచిపెట్టమని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నీలో ఇంకా ఎలాంటి చెడుతనం అయితే ఉందో, వివాదాలు ఉన్నాయా, లేక చెడుతనం ఉందా, ఆగ్రహం ఉందా, వాటన్నిటిని విడిచిపెట్టమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ క్రీస్తుని గూర్చి మంచి సాక్ష్యం ఇక్కడ ఏమి ఇస్తుంది? 39వ వచనం మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈమె చెప్పిన మాటలను బట్టి వారందరూ కూడా ఈమె మాటలకు విశ్వాసం ఉంచారు. అందుకని నీళ్లు చేదు తీసుకొని పోటుకు తనతో తెచ్చిన ఆ కొండను ఆ బావి దగ్గర విడిచిపెట్టి ఈ సుకారణ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఆ ఊర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అనేక మందిని నిదానించి కనుగొనాలంటే దేన్నైనా కూడా మొదటి యోహానులో 1 చెప్తే ఏది కూడా నిదానించి కనుగొనాలని దేవుడు చెప్తున్నాడు. నీ విషయాన్ని పరిశీలించు, పరీక్షించు, ఏది నిజమా, ఏది అబద్ధమా, ఏ స్థితిలో ఉన్నావా, ఎవరి మాటలను బట్టి మోసపోతున్నావా, ఎవరి మాటలను బట్టి పాపంలో పడి ఉన్నావా, ఎవరి మాటలను బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? యేసు ప్రభువారు నీకు పరిచయం అయినప్పటికీ కూడా నీ జీవితం మారలేదు. యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తూ కూడా నీ జీవితం మారలేదు. యేసు ప్రభు యొక్క నామంలో వాక్యం వింటూ కూడా నీ జీవితం మారలేదు. దేవుని మందిరానికి వెళుచూ కూడా నీ జీవితం మారలేదు. కానీ జీవజలాన్ని ఎలా నువ్వు పొందుకుంటావు? నిత్య జీవాన్ని ఎలా నువ్వు పొందుకుంటావు? దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? కాబట్టి ఈ సమరయ స్త్రీలాగా నీవు కూడా నీ జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. ఆ పాపపు యొక్క జీవితంలో కోవలో నీవు ఉన్నట్లయితే విడిచిపెట్టు. నువ్వు రక్షణ పొందుకున్నట్లయితే నీ రక్షణను 10 మందికి నువ్వు చాటి చెప్పు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. జనులందరూ కూడా లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ప్రవక్తల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నీవు కూడా నీ పాపపు జీవితాన్ని బట్టి మార్చివేసిన, నీ జీవితాన్ని మార్చిన, నిన్ను నీ పాపములు కడిగి వేసిన, నీకు సంతోషాన్నిచ్చి సమాధానం ఇచ్చిన యేసు ప్రభువారిని బట్టి నీవు కూడా సాక్ష్యము ఇవ్వాలి. ఆ ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం ఇస్తుంది. ఎవరు చెప్పారు సాక్ష్యం ఇవ్వని? ఎవరు చెప్పారు ఊర్లోకి వెళ్ళమని? ఆమె వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడటానికి మీరు కూడా రండి, మీ పాపాలు కూడా ఒప్పుకోండి, మీ దోషాలు కూడా ఒప్పుకోండి అని ఇక్కడ చెప్తుంది. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో ఆ ఊరి వారు అందరూ ఏమంటారంటే, అమ్మా నువ్వు చెప్పిన మాట కాదు, మాకు మేముగా విని ఆయన మాటలు విని ఆయన ఉండమని బ్రతిమలాడుకొని విని విశ్వాసం ఉంచున్నారు.
ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం కలిగి ఉంది. ఇక్కడ చూడండి, ఈ సమరయులకి యూదులకు పడదు, కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ సమరయ ప్రాంతంలో స్వకారం ఊరిలోకి వెళ్ళి వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చున్నాడు. నువ్వు అనుకుంటావు నువ్వు రక్షణ పొంది నాకు నేనుగానే ఉండాలి, నాకు నేనుగానే జీవించాలి, ఇంక ఎవరికి కూడా దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటావు. కానీ యేసు ప్రభువారు అందరి దగ్గరికి వెళ్ళి రక్షణ ప్రకటించున్నాడు. తన యూదులకే కాదు, తన జాతి వారికే కాదు, ఎవరైతే రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కోసం వెళ్ళి రక్షణ భాగ్యాన్ని బోధించున్నాడు. ఈ సమరయ స్త్రీ కూడా పాపం చేస్తుంది, కానీ వారి పితరులు చెప్పిన వాక్యాన్ని తన మనసులో పెట్టుకుంది. మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉంది, లోకరక్షకుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది, నా పాపములన్నీ కూడా తీసివేస్తాడని ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తే యథార్థంగా ఉన్న ఆ సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఈరోజు నీవు పాపం చేస్తున్నావేమో, వ్యభిచారం చేస్తున్నావేమో, దొంగతనం చేస్తున్నావేమో, హత్యలు చేస్తున్నావేమో, ఏ స్థితిలో నీవు ఉండి కూడా దేవుని మీద ఆశ కలిగి నువ్వు ఎలా జీవిస్తున్నావో నీ జీవితాన్ని బాగు చేయటానికి యేసు ప్రభువారు వచ్చాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి యేసు ప్రభువారు వచ్చాడు. అందును బట్టి ఆమె దగ్గరికి, ఆ బావి దగ్గరకు వస్తుందని తెలుసు, ఆమెకున్న మంచి విషయం తెలుసు కాబట్టి వెళ్ళి ఆమెను రక్షించున్నాడు. నీకు కూడా నీ మనసులో ఆలోచన విధానం ఉన్నట్లయితే, నీవెంత తప్పులు చేసినా, ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా నీలో మంచితనం ఉంది, నీలో యథార్థత ఉంది, నీలో పరిశుద్ధత కలిగి ఉండటానికి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బయటకు తీసుకోవడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం నీ యొద్దకు వచ్చింది. ఈ మాటల్ని వినుతున్నట్లయితే, ఈ మాటల్ని వినుచున్నట్లయితే, ఈ మాటల్ని చెవిలో నుంచి నీ హృదయ అంతరంగములోనికి వాటిని ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా నువ్వు బ్రతికించు, నీ సాక్ష్యాన్ని నిలుపుకోమని యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మెస్సయ్య వచ్చింది నీ జీవితాన్ని బాగు చేయటానికి. యేసుక్రీస్తు ప్రభువారిగా లోకరక్షకుడిగా అవతరించింది నీ జీవితాన్ని బాగు చేయటానికి. సమరయ స్త్రీకులు ఆమె మంచి యథార్థత ఉంది, పాపం చేస్తుంది, అన్నీ బయట పెట్టాడు, ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది, ఎక్కడ కూడా ఎదురు తిరగలేదు, ఎక్కడ కూడా ఎదురు మాట్లాడలేదు, దేవునికి నమ్మకస్తురాలుగా జీవించింది, రక్షణ పొందుకుంది. ఆ రక్షణ ఇంకొందరు కూడా చాటి చెప్పింది. నీవు నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు సమరయ స్త్రీ ద్వారా దేవుడు నీకు చెప్తున్నాడు. కాబట్టి ఆమె మాటల ద్వారా విన్న నీవు దేవుని యొక్క వాక్యమునకు యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షిగా బ్రతికించి దేవునికి విధానం అనేక మందిని నడిపించాలని ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. సమరయ స్త్రీ ద్వారా ప్రభువా మీరు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నాయనా, మీ పరిశుద్ధమైన నామములో తండ్రి యథార్థత కలిగి ఉన్నది ప్రభువా. మిమ్మల్ని మొట్టమొదటిగా ప్రవక్తగా గ్రహించింది తండ్రి. మీరు చెప్పినప్పుడు మెస్సయ్య వస్తాడని ప్రభువా చెప్పింది నాయన. తన పాపాన్ని బయట పెట్టినప్పుడు ఏమీ అనలేదు ప్రభువా. తన జీవితాన్ని మార్చుకుంది తండ్రి, తన స్థితిని మార్చుకుంది ప్రభువా. ఇదిగో తండ్రి, అలాంటి జీవితములు ఎవరైతే ఉన్నారో నాయన, వారి పాపములు, వారి దోషములు బట్టి వాక్యము ద్వారా హెచ్చరిక చేసినప్పుడు, వాక్యము ద్వారా గద్దింపు వచ్చినప్పుడు, నిజమే నా జీవితాన్ని నేను మార్చుకోవాలన్న ఆలోచన విధానాన్ని కలుగు చేసి వారు రక్షించబడి అనేక మందిని రక్షించే మార్గమును, ఆలోచన విధానాన్ని వారికి దయచేయమని మీ పరిపూర్ణమైన కృపయు కాపుదలతో నాయన నజరుడైన యేసు నామములో ప్రతి ఆత్మను ప్రభువ మీ కృపలో ఉజ్జీవింపు చేసి మీకు సాక్షిగా జీవించే ధన్యతను దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.